అన్ని పార్టీలు అడగాలి, ఒక్క సీఎంఏ కాదు, మిగతా పార్టీలు కూడా అదే అడగాలి కదా. రైట్ సార్. రేవంత్కు మోదీ పెద్దన్న ఎలా అవుతారు అంటూ ఎమ్మెల్సీ కవిత కూడా విమర్శలు చేశారు సార్. ప్రధాని గురించి రేవంత్ మాట్లాడిన తీరు కాంగ్రెస్ బీజేపీల బంధానికి నిదర్శనం. ఇది కవిత కామెంట్. ఒకసారి కవిత బయట ప్లే చేయండి. Brother is a very good practice, but unfortunately this elder brother has given nothing to Telangana. There was 0 rupees given to the budget in Telangana, and that time the chief minister never reacted, Telangana chief minister. Now he is calling the prime minister elder brother. This only exposes the political nexus of both BJP and Congress party. రైట్ సార్. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిన అప్పుడు క్వశ్చన్ చేశారు కదా, ఇప్పుడు పెద్దన్న ఎలా అవుతారు అనేది కవిత అబ్జెక్షన్. ఇప్పుడు రేవంత్కు పెద్దన్న మోడీ అని అనలే, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్న. అది మళ్ళీ చెప్పేది హమారే అన్నారు, ఆడ మేరా అనలే, అనమల రేవంత్ రెడ్డికి పెద్దన్న అనలే అక్కడ. సో మాకు మీరు పెద్ద ప్రధానమంత్రి కనుక పెద్దన్న అంటారు. అదే తెలంగాణకు పెద్దన్న ఎలా అవుతారు? కాకపోతే ప్రధానమంత్రి పెద్దన్న కాకపోతే ఏమవుతారు? పెద్దన్న అయితే దానికి అంటే పెద్దన్న బాధ్యత నిర్వర్తించాలని అడగాలి, నిర్వర్తించమని చెప్పి అడిగింది కదా అక్కడ. అన్నది అదే, మీరు బడే బాయ్ లాంటి వాళ్ళు మాకు సహకరించండి అన్నాడు. పెద్దన్న కాదని అనలే కదా, కాదంటారా ప్రధానమంత్రి? తెలంగాణకు ఏమవుతాడు ప్రధానమంత్రి? నాకు నిజంగా అర్థం కాని విషయం, ఒక రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి ఏమవుతాడు చెప్పు? పెద్దన్న కాడా? సో అదేం పెద్దన్న అంటే నేరమా అని నాకు నిజంగా అర్థం కాని విషయం. దాన్ని బట్టి పొలిటికల్ కేసీఆర్ మోడీని పోవడలేదా? అసలు మోడీ పైన ఈగ వాళ్తే తీవ్రంగా స్పందించారు కరోనా టైంలో కేసీఆర్. మర్చిపోయింది కవిత గారు గతం సార్. సో కవిత గారు సాక్షాత్తు అన్నారు, నరేంద్ర మోడీ ఆహ్వానిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతామని. మరి తెలంగాణకు ఏమి ఇచ్చారని చేరుతామన్నారు మీరు? చేరుతామని మీరు ఫస్ట్ టర్మ్లో కవిత స్టేట్మెంట్, నరేంద్ర మోడీ ఆహ్వానిస్తే మేము ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతామని. పార్లమెంట్లో మోడీ ప్రభుత్వానికి ఎన్ని విషయాలు అనుకూలంగా ఓటేశారు? ఆఖరికి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే ఒకే దేశం ఒకే ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఎట్లా ఇస్తుందండి? ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తుంది. అలాంటి వాటికి కూడా టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. మీకు వ్యవసాయ చట్టాలకు ఢిల్లీ శివార్లలో ఏడాది పాటు పోరాటం చెప్పారు. కవిత వెళ్ళారా ఎప్పుడన్నా? కేసీఆర్ వెళ్ళారా? కేటీఆర్ వెళ్ళారా? చెప్పండి. ఢిల్లీలో వెళ్ళి ఆ రైతులకు మద్దతుగా మాట్లాడారా? జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు సడన్గా బీజేపీ రైవల్ అవుతుంది కనుక అప్పటికప్పుడు రోడ్డు వీకొచ్చారు. మళ్ళీ తర్వాత కూడా ఎక్కడ రాలే కదా. అందువల్ల అప్పుడేమో మోడీని మామూలుగా సమర్థించారు, డిమానిటైజేషన్ సమర్థించారు. సో అప్పుడేమన్నారు, మాకు తెలంగాణ అభివృద్ధి కొరకు మేము ఎవరితో ఘర్షణ పెట్టుకోమన్నారు. మీరున్నప్పుడు తెలంగాణ అభివృద్ధి కొరకు ఘర్షణ పెట్టుకోమని, ఇప్పుడున్న ప్రభుత్వం ఘర్షణ పెట్టుకోమంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందువల్ల పెద్దన్న అన్నంత మాత్రం అది పొలిటికల్ నెక్సెస్ ఎట్లా అవుతుందో నాకు నిజంగా అర్థం కాని అంశం. అయినా దేశంలో పోటీ పడే ప్రధాన పార్టీలే బీజేపీ, కాంగ్రెస్. ఆ రెండు పార్టీలు ఎట్లా కలుస్తాయి నాకు నిజంగా అర్థం కాదు. సాధ్యమవుతుందా? టీడీపీ వైసీపీల మధ్య నెక్సెస్ సాధ్యమవుతుందా? ఆ రెండు పార్టీలే కదా ఫైట్ చేసుకునేది. అధికారం కొరకు ఎవరైతే ఏ రెండు పార్టీలు అయితే ఘర్షణ పడుతున్నాయో ఆ రెండు పార్టీలు ప్రాక్టికల్గా కలవవు కదా. ఏడీఎంకే డిఎంకే కలిస్తే నాకు చెప్పండి, సాధ్యమయ్యే పని కాదు కదా. అసలు ఇండియా కూటమిలో భాగమై కూడా కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలవలేకపోతున్నారు కదా. ఎందుకు కలవలేకపోతున్నారు? అక్కడ ఆ రెండు పార్టీలే ప్రధానమైన పోటీలు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించడంతో పాటు రేవంత్ను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. గతంలో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు కాబట్టి ఇప్పటికీ అదే భావజాలం ఉంది, బీజేపీకి ప్రోగా ఆయన ప్రవర్తిస్తారు అని చెప్పేసి చాలా కామెంట్స్ గతంలో. నక్సలైట్ నేపథ్యం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, వాళ్ళంతా మావోయిస్టులా? జగదీష్ రెడ్డికి నక్సలైట్ విద్యార్థి నేపథ్యం లేదా? కర్ణ ప్రభాకర్ నక్సలైట్ విద్యార్థి నేపథ్యం లేదా? మరి నక్సలైట్ వాళ్ళంతా నక్సలైట్లు ఉన్నావా? సో మన లాజిక్, పల్లా రాజేశ్వర రెడ్డికి సిపిఎం నేపథ్యం లేదా? ఆయన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సైన్స్ కాలేజ్లో జనరల్ సెక్రటరీ కాంటెస్ట్ చేశాడు.